అనకాపల్లి జిల్లా పరవాడ ఎన్టీపీసీ సింహాద్రి పరిధిలోని నునపర్తి, దుప్పర్ల, దోసూరు గ్రామ ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత 20 సంవత్సరాలుగా కోర్ జోన్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న గ్రామాలు కాలుష్య ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడినప్పటికీ సిఎస్ఆర్ నిధులు అందడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్టీపీసీ బాధిత గ్రామాల పిల్లలకు విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లను బాల్యవిహార్ స్కూల్ తిరస్కరించిందని తెలిపారు. కాలుష్య బాధిత గ్రామాలకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. సిఎస్ఆర్ నిధుల పంపిణీపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను కురుపోలు చిన్నారావు, జనతా వారిది కో కన్వీనర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఎన్టీపీసీ సింహాద్రికి సంబంధించినటువంటి బాధిత గ్రామాలైనటువంటి నునపర్తి, దుప్పెర్ల, దోసూరు గ్రామం నుంచి వినతి పత్రాలు మా ద్వారా అందించడం జరిగింది కలెక్టర్ వారికి. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా పొల్యూషన్ కంట్రోల్లో ఉన్నటువంటి కోర్ జోను, బఫర్ జోన్ అనేటువంటి 2 కిలోమీటర్ల లోపు ఉంటే కోర్ జోన్ అంటాం. దానికి పొల్యూషను విపరీతంగా కోర్ జోన్లో ఉన్న గ్రామాలు బాధిత గ్రామాలుగా ఉంటాయి. వాళ్ళకి ఏ రోజు కూడా సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వకుండా ఈరోజు బాధిత గ్రామాల నుంచి తప్పించడం జరిగింది. దాంతోపాటు ఆ బాధిత గ్రామాల యొక్క పిల్లలకు కూడా విద్యా హక్కు చట్టంలో కేటాయించబడినటువంటి 4 సీట్లని కూడా ఎన్టీపీసీ బాలవిహార్ స్కూల్ కూడా తిరస్కరించడం జరిగింది. వాళ్ళ పొల్యూషన్ బాధితులుగా ఉంటూ అలాగే వాళ్ళ పిల్లలకు కూడా విద్యను అందించలేనటువంటి చట్టంగా మారినటువంటి చట్టాన్ని కూడా విస్మరించి ఈరోజు ఎన్టీపీసీ వాళ్ళు ఒక మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈ సిఎస్ఆర్ ఫండ్ మీద అవసరమైతే ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి ఇది జిల్లా ఉద్యమంగా మార్చి ప్రతి కంపెనీ కూడా సిఎస్ఆర్ ఫండ్, కలెక్టర్ గారు దీనికి హెడ్గా ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్ వితరణకి కలెక్టర్ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 2-3 సార్లు మేము చెప్పడం జరిగింది. ఇది పట్టించుకోకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. మా జనతా వారధి నుంచి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా మేము తీసుకెళ్లి ఇది ఉద్యమంగా మార్చవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ని అందరికీ వితరణ చేసి న్యాయం చేస్తారని తెలియజేయడం కోసం ప్రజాసముఖంగా మీకు మీడియా ముఖంగా చెప్పడానికి మేము వచ్చాం. నమస్తే అండి. ఈరోజు ప్రతి వారం కూడా ఇచ్చినట్లే ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా జనవరి 5న ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ లో మేము రాష్ట్ర కంటెంట్ అనేది ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఈ వారం కూడా ఒక వినతి పత్రంతో రావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. కలెక్టర్ వారికి డిఆర్ఓ ఆఫీసర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు కంటెంట్ ఏంటంటే రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా చెరువు మట్టి తవ్వకాలపై నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి మేము ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజలకి మరియు అధికారులకి మధ్య వారధిగా మాత్రమే ఇక్కడ వ్యవహరించడం జరుగుతుంది, వ్యతిరేకంగా మాత్రం కాదు. సో అదే రకంగా ఈ యొక్క సూచనలు, సలహాల మేరకే అలానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అవకతవకల్ని సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ మనకి నిబంధనల ప్రకారంగా కూడా రైతులకి మరియు కుమ్మరి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మట్టి, చెరువు మట్టిని ఉచితంగా ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కఠినంగా వ్యవహరించి ఆ కుమ్మరి వారికి, రైతులకి ఫ్రీగా ఈ మట్టిని ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ఈ వినతి పత్రంలో ముఖ్యంగా మేము పేర్కొనడం జరిగింది. సో అదే రకంగా ఈ జనతా వారిది మరింత విస్తృతంగా మండల లెవెల్కి, మళ్ళీ గ్రామ లెవెల్కి కూడా తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ప్రజలకి, అధికారులకి మధ్య వారధిగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మేము అందరమే కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సో రాష్ట్రం నుంచి వచ్చే కంటెంట్ ఇవ్వడం జరిగింది. అలానే జిల్లా నుంచి కూడా కొన్ని వినతులు రావడం జరిగింది మాకు కొన్ని గ్రామాల నుంచి. అవన్నీ కూడా కో కన్వీనర్, నేను కన్వీనర్ గుర్లి రామనాయుడు, కో కన్వీనర్ చిన్నారావు గారు, ఈశ్వరప్రసాద్ గారు ఈరోజు హాజరైనాము. చిన్నారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.